భాగ్యలక్ష్మి అన్నమయ్య జిల్లా మాతా శిశు సంరక్షణ కోసం అంగన్వాడీ వర్కర్లు శక్తికి మించి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు యాప్ల పేరుతోటి అంగన్వాడీ వర్కర్లను ఈరోజు 18 గంటలు పని చేయించుకుంటా ఉన్నారు. సూపర్వైజర్లు కింది స్థాయి సూపర్వైజర్లు సెక్టార్ గ్రూపుల్లో 100% రాలేదని గ్రూప్లో వాయిస్ మెసేజ్ల రూపంలో చాలా టార్చర్ గురి చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో సెల్లు నెట్ రాదు, మేమేమో మీకు ట్యాబులు ఇస్తున్నామని చెప్తూ పక్క ఆ ఇచ్చిన 5G సెల్లు ఏమాత్రం పనిచేయడం లేదు. కాబట్టి అంగన్వాడీ వర్కర్లకు 8 గంటల పని చేయడానికే కనీస వేతనం 26,000 చేయమని 2022 ఏప్రిల్ 25వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టి అంగన్వాడీ వర్కర్లకు కేవలం 11,500 ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తాను, అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలి, పనికి తగ్గ వేతనాన్ని ఇవ్వమని చాలాసార్లు రోడ్డు మీదకి వచ్చి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రోడ్డు మీదకి వచ్చి మేము నిరసన తెలియజేస్తున్నాం. 42 రోజులు చేసిన చారిత్రాత్మక సమ్మెలో ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేస్తామని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తూచని చెప్పేసి మాకు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, అంగన్వాడీ వర్కర్లు చాలా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. మరీ ముఖ్యంగా వేతనాలు పెంచాలి. వేతనాలు పెంచేంత వరకు మా పోరాటం ఆగదు. వేతనాలు పెంచకపోతే మాత్రం అంగన్వాడీల పోరాటం మరింత ఉధృతం చేసి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మెడలు ఉంచి సమస్యలు పరిష్కారం చేసుకునే పరిస్థితి ఉంది తప్ప ఏమాత్రం వాళ్లకు నిత్యావసర సరుకులు అంచెలంచెలుగా పెరిగిపోతున్నాయి. అంగన్వాడీలకు 7 సంవత్సరాలు జీతాలు పెంచి ఇంతవరకు కూడా అంగన్వాడీలకు జీతాలు పెంచుదాం అనుకోకుండా జీతాలు పెంచమని రోడ్డు మీదకి వస్తే కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అర్థం చేసుకోండి అని చెప్పడం చాలా బాధాకరము. ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాను, మా ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదని మేము మిమ్మల్ని నిత్యావసర సరుకులు అంచెలంచెలుగా పెరిగిపోతున్నాయి కాబట్టి మాకు వేతనాలు పెంచండి, పిల్లలను పోషించుకునే పరిస్థితులు లేవు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు పేద ప్రజలు, గర్భవతులు, బాలింతల పిల్లల కోసం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ సేవలు చేస్తూ ఉన్నాం, వాళ్ళ పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉన్నాం. కేవలం మా కడుపున పుట్టిన పిల్లలకి మేము పౌష్టికాహారం అందించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మా పిల్లలకు పౌష్టికాహారాన్ని ఇచ్చి మేము కూడా పిల్లల్ని పోషించుకునే పరిస్థితిలో ఉండాలంటే కనీస వేతనం అమలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.